సరే రైట్. అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తం మీద చూస్తే ఒకటి అంటే పాపం సరే వారు లీగల్ నోటీసులు పంపించడాన్ని మనం స్వాగతించాల్సిందే. వారికి భంగం కలిగిందని వారు బాధపడినప్పుడు పంపించడంలో తప్పులేదు. కానీ మరి ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే మరి మామూలుగా అయితే కేటీఆర్ గారి స్వభావరీత్యా అసలు మీరు కనుక ఇట్లా అయితే కనుక మేము ముక్కు నేలకు రాస్తామనో లేకపోతే అసలు దేనికైనా సవాలు సిద్ధమనో అని చెప్పని పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. వాళ్ళు ఎవరో చేస్తుంటారు, వీళ్ళు ఎవరో చేస్తుంటారు, అయినా హీరోయిన్లు ఫోన్తో నాకేం సంబంధం అని చెప్పని అంటున్నారు. సరే ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. ఏమంటారు అంటే వారు తగ్గుతున్నట్లా లేదా తప్పుకుంటున్నట్లా లేక తప్పుకోవటానికి ఎదురు ప్రశ్నిస్తున్నట్లా ఎలా భావించాలి? వంశీ గారు అంటే అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కేటీఆర్ గారు పదే అనేక సందర్భాల్లో మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన చాలా సమగ్రంగా ఎప్పుడు కూడా చెప్తుంటారు. మీడియా స్వేచ్ఛను గౌరవించేవాళ్ళు వంశీ గారు. మీడియాకి స్వేచ్ఛ ఉండాలి అని కూడా కాదు అజిత్ గారు, చెప్పటానికి నీతులు చాలా ఉంటాయి అండి. మరి అదే కేటీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో వారి మీద వ్యతిరేక వార్తలు రాసినటువంటి లేదా వారి మీద వ్యతిరేకమైనటువంటి కథనాలని ఇచ్చినటువంటి మీడియా పట్ల వారు ఎంత కఠినంగా వ్యవహరించారు, ఎంతమంది వారి విషయంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. సరే ఏ రోజు మనల్ని అయితే ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు, ఎప్పుడు అటువంటిది ఇది రాలేదు. ఎందుకంటే మనం ఆ రోజు లైన్ తప్పలా, ఈరోజు లైన్ తప్పలా. కానీ వారు అంటే ఆ రోజు చెప్పారు, కానీ మరి ఈరోజు వారి దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మీడియా పట్ల వ్యవహరించడం అన్నది ఫస్ట్ ఆయన మార్చుకోవాల్సిన అంశం. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులను, వాళ్ళ పార్టీ నాయకులను ఎలా చూశారో అదేవిధంగా మీడియాను కూడా అలాగే చూశారు ఆయన. అందుకే మీడియా పైకి వారి విషయంలో వారు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మీడియా వారి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు పైకి బాగున్నట్టు నటించారు. కింద ఎవరూ కూడా వారి విషయంలో వారికి నిజాలు చెబితే, వాస్తవాలు చెబితే ఆయన ఉపేక్షించేటువంటి వ్యక్తి కాదు అని చెప్పని దూరంగా ఉన్నారు. మరి ఈరోజు వాస్తవాలు చెబుతూ ఉంటే వారికి బాధ కలుగుతూ ఉంది. అంత మాత్రం వాస్తవాలను గ్రహించలేని వ్యక్తి అజిత్ గారు. ఖచ్చితంగా గ్రహిస్తారు వంశీ గారు. కేటీఆర్ గారికి ఉన్న అంటే మొత్తం కూడా పార్టీ ఓటమికి సంబంధించే కేటీఆర్ గారి చుట్టూ కొంత ఒక కోటరీ అన్నది. ఎందుకంటే సరే కేసీఆర్ గారే పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక అన్ని వ్యవహారాలు కూడా కేటీఆర్ గారే చూశారు వంశీ గారు. అంటే పార్టీ ప్రచారం దగ్గర నుంచి, గవర్నెన్స్ దగ్గర నుంచి ఏది ఎలా ఉండాలి అన్నీ కూడా కేటీఆర్ గారే చూశారు. కాబట్టే ఈసారి ఎక్కువ బాధ్యత ఓటమికి కూడా కేటీఆర్ గారి మీదే పడింది. అందులో కేటీఆర్ గారు నిజంగానే వాస్తవాలు ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా వస్తే తట్టుకునే వాళ్ళు కాదు, చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అది ఒక అంశం వంశీ గారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఐటీ మంత్రి కూడా వంశీ గారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్కి ఉపయోగించే సాఫ్ట్వేర్ కానీ దీనికి సంబంధించి ఏమొచ్చినా ఐటీ మంత్రికి సంబంధం లేకుండా ఇవి జరగవు వంశీ గారు. అంటే దాంట్లో అంతో ఇంతో సాఫ్ట్వేర్ రావాలన్నా లేదంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలన్నా ఐటీ మంత్రి గారి సలహాలు, సూచనలు లేదా వారి ఆధ్వర్యంలోనే ఈ ఒక డిపార్ట్మెంట్ అనేది ఉండుండొచ్చు వంశీ గారు. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ నిఘా సాఫ్ట్వేర్లా ఇంకొకట మరి దానికోసమే చేసి ఉండొచ్చు ఎవరయ్యో అని చెప్పి కేటీఆర్ గారు అన్న అంశం కూడా దాన్ని కొంత ధృవపరిచే విధంగా, బలపరిచే విధంగా ఉంది వంశీ గారు. అయితే మొత్తం మీద రాధాకిషన్ రావు గారు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ అంశం కానీ లేదంటే ఫోన్ ట్యాపింగ్లో వస్తున్న ఏ అంశాలు ఉన్నాయో వాటిని కూడా మనము మిగిలిన వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఏమంటారు సంస్కారవంతంగా చాలా ఉన్నది ఉన్నట్లుగానే ఇచ్చాం. కానీ వాటికేం మనం అలంకారాలు లేదంటే గాసిప్లు అవేమీ ఇవ్వలేదు వంశీ గారు. ఉన్నది ఉన్నట్టు ఇచ్చాం. కనీసం రాజకీయ నాయకులు మాట్లాడిన ఇంటెన్సిటీలో కూడా మనం అంత దూరం కూడా పోలేదు వంశీ గారు. ఎందుకంటే డైరెక్ట్గా అన్నారు కదా, అనేక మిగిలిన మీడియాలు కానీ లేదా ఇటు పొలిటీషియన్స్ కానీ అందరు కూడా డైరెక్ట్గా ఏవేవో మాట్లాడారు. అలాంటి ఆరోపణలు వస్తున్నాయి అనేమన్నా మనం ఇచ్చాం కానీ అంతకు మించి ఏమీ ఇవ్వలేదు. అలాంటిది ఎందుకో అంటే ఈసారి ఈ లీగల్ నోటీస్ ఇవ్వడం ద్వారా ఎలాంటి మెసేజ్ కేటీఆర్ గారు ఇవ్వాలనుకున్నారు అని అనేది ఇక్కడ ప్రశ్న వంశీ గారు. ఎందుకంటే గతంలో ఇదే అంశంలో గతంలో చూస్తే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలకు సంబంధించి కానీ లేదా పొరుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇతర రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఈవెన్ మీడియాకి సంబంధించి కానీ ఎవరైనా వాళ్ళంటే సరిపడని ఉద్యమకారులకు
సంబంధించి కానీ వాళ్ళు వాడిన భాష ఎలా ఉంది, అప్పుడేమన్నా వ్యక్తిత్వాలన్నింటినీ గౌరవించే విధంగా వాళ్ళు మాట్లాడారా? ఆ రోజు వాళ్ళు మాట్లాడిన భాషకి ఈరోజు ఎన్ని లీగల్ నోటీసులు ఇవ్వాలి వంశీ గారు?